కానీ సమస్య ఎక్కడ వస్తుంది, ఎక్కడ గ్యాప్ వస్తుందని మనం తెలుసుకోవాలి. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే, 2-3 సూచనలు మాత్రం ఇవ్వదలుచుకోవాలి. ఫస్ట్, వేదిక ఏదైనా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా వివిధ పార్టీలకు వెళ్ళి వచ్చినా, లేకుంటే వివిధ ఆర్గనైజేషన్లకు వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ సామాజిక వర్గం. ఇది ఈడైనా లేకుంటే ఏడైనా ఫస్ట్ మన వాళ్ళని మనం గౌరవించడం నేర్చుకోవాలి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. మనము నేను ఒక పార్టీకి వెళ్ళి వచ్చినా, అన్న ఒక పార్టీకి వెళ్ళి వచ్చింది, ఈయన ఒక పార్టీకి వెళ్ళి వచ్చింది. పార్టీలు వేరైనా నీ బంధుత్వం మాత్రం ఒకటి. ఎవరిని తిట్టుకుంటున్నాం మనమే తిడుతూ ఉన్నాం. కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు ఏజెండా లేదు కాబట్టి, ఒక స్పష్టమైన నిర్దిష్టమైనటువంటి ఒక కార్యాచరణ ఏజెండా లేకపోవడం వల్ల రాజకీయ ఏజెండాల కింద మనం పనిచేస్తున్నాం. నువ్వు ఏ బంద్ ఇస్తుండన్నా, ఏ పథకం ఇస్తుండన్నా జై కొడుతున్నాం. నేనేమంటున్నా, నువ్వు ఒకళ్ళ కింద నడుచుడు కాదు, నువ్వు నడిపించే ప్రయత్నం చెయ్యి. నడిపించే ప్రయత్నం చేయాలంటే నీ చైతన్యం ఉంది. ఆల్రెడీ 30-40 ఏళ్ల నుంచి చైతన్యవంతమైనటువంటి ప్రాంతం మనది, 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది, చైతన్యవంతమైనటువంటి కమ్యూనిటీ మనది. అయినా అప్పుడే మాయమైనట్టుంటది, అప్పుడే తెలిసినట్టుంటది, అప్పుడే తెలియనట్టుంటది. ఎందుకుంటుందో అర్థం. అన్నీ తెలిసినట్టు అనిపిస్తుంది, కన్క్లూజన్ పోయే వరకు ఏం తెలియనట్టు అనిపిస్తుంది. ఇలా మనం చర్చ పెట్టుకునేది ఏంది? ఇలా మనం ప్రతివాళ్ళ విమర్శించినాం. చర్చ పెట్టుకున్నది ఏంటంటే, కాశీరామ్ గారి మాట ఒకటి గుర్తొస్తుంది నాకు. కేవలం ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు మాత్రమే మరణించినట్టు కాదు, నీ అధికారాలు, నీ హక్కులు కోల్పోతున్నప్పుడు, లేకుంటే కొల్లగొడుతున్నప్పుడు నువ్వు మౌనంగా, ఏమి తెలియనట్టుగా నువ్వు మౌనంగా ఉంటే నువ్వు కూడా వాళ్ళతో సహా మరణించినట్టే లెక్క అని అంటారు. ఇలా మనం అందరం భాగస్వామ్యులమంట. ఇది రాష్ట్ర పరిస్థితి అనుకో, దేశ పరిస్థితి అనుకో, ఏదైనా అనుకో, ఇక్కడ అనేక మంది సమస్యలు మన సమస్యలుగా భావించి మనం మాట్లాడతాం. ఇన్ని అధికారాలు, ఇన్ని హక్కులు కోల్పోతున్నాయి, కొల్లగొట్టబడతా ఉన్నాయి. వాటిపైన మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. డెఫినెట్ గా ఒక రాజకీయ పార్టీని ఒక వేదిక పెట్టాలి, బరాబర్ నిలదీయాలి, బరాబర్ కొట్లాడే. ఆ స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించింది, ఆ హక్కుని కల్పించింది, కొట్లాడాలి. కానీ నా అభిప్రాయం ఏంటంటే, మనం తిట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు, మనస్పర్ధలు వస్తాయి. నేను చాలా వేదికలలో చెప్తాను, ఒక పొలిటికల్ పార్టీ ఏజెండా ఇచ్చింది, ఆ ఏజెండా ఎందుకు అమలు చేస్తలేదో బరాబర్ నిలదీయాలి. ఇప్పుడు గత ప్రభుత్వం మీద నిందలేస్తా ఉన్నాను. నేను ఒక మాట అడుగుతాను. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఈ దళితుల అభ్యున్నతి కోసం మొత్తం ఖర్చు పెట్టింది 2000 కోట్లు. మీరు లెక్కలు తీసి చూసుకోండి, 2000 కోట్లు మాత్రమే. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి దిగిపోయే వరకు 9.5 సంవత్సరాలలో మొత్తం ఖర్చు పెట్టింది 96,000 కోట్ల ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయింది. ఇప్పుడు సమస్యనేమో నన్ను పిలిచింది, మైస్ ఉపేందర్ అన్న పిలిచిందేమో ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్సీ అభయాస్తం కింద 10 లక్షల నుంచి 12 లక్షలు చేస్తున్నాం. చర్చ కది మనం ఎక్కడైనా దయచేసి ఎక్కడ డిబేట్ పోయినా డిబేట్ మీద జరగాలి. ఇప్పుడు నీ పంచాయతీ నా పంచాయతీ పెట్టుకుంటే అసలు పంచాయతీ విక్తుంది, అసలు పంచాయతీ పోతుంది. ఇప్పుడు నేను ఒకటంట, నువ్వు ఒకటంటావు, ఇది కాదు కదా. ఇప్పుడు పాతది అయిపోయింది, ఇప్పుడు కొత్త దాని గురించి మాట్లాడుతున్నాం. మనం ఈ కొత్త దాని మీద మాట్లాడేటప్పుడు మనం ఒక స్పష్టమైన ఎజెండా పెట్టి బరాబర్ మీరు మాట్లాడకపోతే తిట్టాలనుకుంటున్నప్పుడు ఏ పొలిటికల్ పార్టీని పిలవద్దు. మీరు తిట్టే దమ్ముంది, మీకు తిట్టే స్వేచ్ఛ ఉంది, మీరు తిట్టాలి. మాలంటలో మిలిచి తిట్టడం వల్ల ఏమైందంటే మేము మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. మనకు ఒక పొలిటికల్ పార్టీకి ఒక ఏజెండా ఉంటుంది, ఒక స్పష్టమైనటువంటి ఏజెండా ఉంటుంది, వాటి కింద మేము మాట్లాడాలి. మీకు తిట్టే హక్కు ఉంది,
తిట్టే దమ్ముంది, ప్రశ్నించే హక్కు ఉంది, ప్రశ్నించాలే భారత రాజ్యాంగం మీకు ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం. కానీ మమ్మల్ని పిలిచి తిడితే ఏమైందంటే మేము మాట్లాడద్దు. ఒక పొలిటికల్ పార్టీలో పనిచేసినాం, డెఫినెట్గా సమాధానంతో పాటు మాట్లాడాల్సి వస్తుంది కదా, వివరణ ఇవ్వాల్సి వస్తుంది కదా. నేనేమంటున్నా, డిబేట్ పొలిటికల్ ఎజెండాలో పోవద్దు అంటున్నా. నీ సమస్య ఏంది? 10 లక్షల నుంచి 12 లక్షలు ఇస్తామని చెప్పింది కాబట్టి అందరు వస్తున్నాయి అనేసి వేసి పడేసిండు గుద్దింది. 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్లల్లా 10 లక్షల మాట దేవుడు ఎరుగు, 12 లక్షల మాట దేవుడు ఎరుగు, ఉన్న పైసలు కూడా రాలేదు. చర్చ దాని మీద జరగాలని నేను అనుకుంటున్నా. మీ అందరికంటే చిన్నో నేను. చర్చ అటువైపు జరగాలి. ఇది జరగకపోతే ఎటో తీసుకుపోయినాం అనుకో, ఈ మీటింగ్ ముగిసే వరకు ఈయన ఇట్లా మాట్లాడు, ఆయన అట్లా మాట్లాడి దేగ్లేయింగ్ ఆయన కడిపోతుంది. నువ్వు ఎవరిని దేగ్లేయింగ్ అనాలే? నీకు ఎవరైతే హామీ ఇచ్చిరో వాళ్ళ మీద మాట్లాడాలి అంటున్నా. ఇప్పుడు ఉన్న దాని మీద మాట్లాడాలి. అయితే కాంగ్రెస్ పార్టీ 2024-25లో 33,124 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టిందన్న. దాంట్లో ఖర్చు 14,148 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. అయితే ఖర్చు పెట్టింది 14,148 కోట్లు ఖర్చు పెట్టింది. వాటిలో సగం మాత్రమే ఖర్చు పెట్టింది. నేను ఎందుకు చెప్తున్నంటే ఒక క్లారిటీ మనకు కూడా రావాలి. ఇదేదో ఒక పార్టీగా చెప్పట్లేదు. ప్రతి అంశం పైన ఒక ప్రజా సంఘంగా, ఒక ఆర్గనైజేషన్గా, ఒక కుల సంఘంగా భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుదారుడిగా ప్రశ్నించే హక్కు నీకు ఉంటుంది అంటుంది. పొలిటికల్ పార్టీకి సమాధానం చెప్తాయా లేకుంటే సమాధానం లేక పారిపోతే అది వేరే విషయం. నువ్వు మాట్లాడాల్సినటువంటి హక్కు గురించి మాట్లాడుతుంది. సగం కూడా ఖర్చు పెట్టింది. 25-26లో ఏం చేసింది? 40,000 కోట్లు ఖర్చు, 40,234 కోట్లు బడ్జెట్ పెట్టింది. దాంట్లో ఎంత ఖర్చు పెట్టింది? మళ్ళా 14,732 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ మిగిలిన ఈ పైసలన్నీ 40,000 కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు పాత 28,000 కోట్లను యాడ్ చేసి పాత మిగిలిన బడ్జెట్ ఖర్చు 40 ఖర్చు పెట్టినటువంటి సగం ఖర్చులు అంతకుముందు ఉన్నటువంటి బడ్జెట్ మొత్తం కలిసి 28,000కు 21,000 కోట్లు కలిపి 40,000 మేము బడ్జెట్ పెడుతున్నామని చెప్పింది. ఈ సంఖ్యలు మనకు చాలా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. రేపు నేను పదవులున్నా, నువ్వు పదవులున్నా బరాబర్ నిలదీయాల్సిందే. క్యారీ ఫార్వర్డ్ మీద మీరు చేసినటువంటి మోసం ఏంటంటే ఇప్పటికీ సగానికి కూడా ఖర్చు పెట్టలేదు. ఎందుకు ఖర్చు పెట్టలేదు అని మనం ప్రశ్నించాలంటున్నా నేను. నువ్వు నీకు 3 బడ్జెట్లల్లా నువ్వు పెట్టాల్సింది, నువ్వు ఈ బడ్జెట్కు సగానికి కూడా ఖర్చు పెట్టకపోతే నువ్వు ఉన్నది ఇంకా ఒకటో బడ్జెట్ ఏం ఖర్చు పెడతావు? చేవెళ్ళ డిక్లరేషన్ ఇచ్చిండు. చేవెళ్ళ డిక్లరేషన్లా మీకు ఉన్నటువంటి హామీలన్నీ ఇచ్చిండ్రు. మొత్తం ఈ ప్రభుత్వంలో 73,358 కోట్ల బడ్జెట్ ఉంటే అందులో ఖర్చు పెట్టింది 40%. మనం ఎందుకు అడుగుతలేం? ఇడికొచ్చి ఎర్రలొచ్చింది తిట్టి, రాయన్నం తిట్టి, చిరసామనం తిట్టి, బలరావన్నం తిట్టి, మైసన్నం తిట్టి, ఇది కాదు కదా. నువ్వు ఎవడు తిట్టాలో వాడిని తిట్టాలంటున్నా నేను. నన్ను తిడితే ఏం ప్రయోజనం? అంబేద్కర్ భవను, అంబేద్కర్ స్టాచ్యూ పెట్టి అరే నేను ఉత్తరం రాసి అరే తీస్తావా తీయమంటావని ఒక ఆర్టికల్ రాసి తీపిచ్చింది. ఈ ప్రజా సంఘాలు ఎందుకు మూగపోయినాయి అని అడుగుతున్నా నేను. ఎందుకు కొంత మూగపోయింది? కొట్లాడిన శక్తి ఉంది, ధర్నాలు చేసిన శక్తి ఉంది, దండవ రోసిన శక్తి ఉంది, పాట పాడిన శక్తి ఉంది, పల్లకెత్తిన శక్తి ఉంది. ఈ ప్రజా సంఘాల గొంతుకలు ఎందుకు మూగబోతున్నాయి? కొట్లాడే శక్తి ఎందుకు తగ్గుతుంది అంటున్నా. నీ కొట్లాడే శక్తి లేనప్పుడు, నీకు ఐక్యత లేనప్పుడు వాడెందుకు పనిచేస్తాడు? వాడు ఎందుకు చేయాలంటున్నా. మోసపోనికి రెడీగా ఉన్నామని తెలిసినాక వాడు ఎందుకు చేస్తాడే? నువ్వు మోసపోనికి రెడీగా ఉన్నాడు, మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు. మోసపోయనికి రెడీగా ఉన్నోనికి మోసం చేసుడు చాలా ఈజీ. ఆ కాన్సెప్టు
అదంతా తెలిసినప్పుడు నీ ఐక్యంగా ఉండడంలో ఎందుకు విఫలమవుతున్నది? మనం ఒక చర్చ జరగాలనేది స్పీచ్ కాదు, నా ఆవేదనే. ఈ స్పీచ్ కాదు, ఇది లేకుంటే ఒక సిద్ధాంతం కాదు, ఫార్ములా కాదు, A+B² సూత్రం కాదు. మన ఐక్యత లోపించడం వల్ల, మన యూనిటీ లోపించడం వల్ల ఇలా 175 2 అడుగుల విగ్రహాన్ని పెట్టుకున్నాం. 3 సంవత్సరాల నుంచి తాళం తీయలే. ఒక్కరైనా మాట్లాడినరా? ప్రజా సంఘాలు ఎందుకు గొంతిత్తలేవు? వివిధ రాష్ట్రాల నుంచి వాళ్ళందరూ వచ్చి ఆడ తాళం కాడ సెల్ఫీ దిగి బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ ఫోటో దిగి సెల్ఫీ తీసుకొని సెల్ఫీ ఫేస్బుక్లో పెట్టుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు, దళిత బిడ్డలు, బహుజన బిడ్డలు ఎందుకు మనం నోరిప్పట్లేదు? చర్చ దీనిపైన. చేవెళ్ళ డిక్లరేషన్ ఇచ్చిండ్రు, 5-6 మొత్తం ఎన్ని ఇచ్చిండ్రు? 12 ఇచ్చిండ్రు. ఇప్పుడు మనం అడగలేదు. ముఖ్యమంత్రి చాలా స్వయంగా ఒప్పుకున్నాడు, మోసపోయినాడు ఉన్నన్ని రోజులు మోసం చేస్తూ ఉంటామని చెప్పిండు. ఈ పొలిటికల్ పార్టీ వాళ్ళ స్టైల్ అనుకోను. నేనేమంటున్నా, మోసం చేసేటోడు రెడీగా ఉన్నప్పుడు మోసపోవడానికి చదువుకున్న బిడ్డలుగా, బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలుగా, ఆయన ఆలోచన విధానానికి అనుకూలంగా పనిచేసేటువంటి బిడ్డలు మౌనంగా ఎందుకు ఉండాలంటున్నా నేను. మనం నోరెందుకు ఇప్పద్దు అంటున్నా నేను. ఎందుకు ఇప్పద్దు? చేవెళ్ళ డిక్లరేషన్ వచ్చింది, ముఖ్యమంత్రి గారు నిజంగా ఇంప్లీడ్ కాలే కేసులో. ఆయన 100 సార్లు చెప్పిండు, నేను ఇంప్లీడ్ అయినా. మనం మాట్లాడాలి. యాజ్ యూజువల్గా గవర్నమెంట్ ఏ కేసు ఉంటుందో, ఈ ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం యాజ్ యూజువల్గా అడ్వకేట్ పెడుతుంది, పైసలు ఇస్తుంది, అది కేసు నడుస్తుంటుంది. స్పెషల్గా అడ్వకేట్లను పెట్టి కొట్లాడలేదు రిజర్వేషన్ల పైన. వాటి మీద మాట్లాడలే మనం. వాటి మీద రౌండ్ టేబుల్ సమావేశాలు జరగలే. రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్ పూర్తిగా అమలు జరగాలంటే ఈ నోటిఫికేషన్ ఆపమని నేను డిమాండ్ చేసిన. మనం ఎవరు మాట్లాడుకోలేదు. మా ఉద్యోగాలు నష్టపోతుంది, మా బిడ్డలకు నష్టం జరుగుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 డిఎస్సి ఉద్యోగాలలో, కానిస్టేబుల్ ఎస్ఐ నియామకాలలో మా మాదిగ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. నోటిఫికేషన్ ఆపవా అని చెప్పినాం, మాట్లాడలేదు. గురుకులాలలో మీరందరూ చూసింది. నేను ఎస్సీ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు నేను 546 మంది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలకు ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు ఇంతమందికి పేదోళ్ళు, వీళ్ళు క్వాలిఫైడ్ కాలే, చదువుకున్నటువంటి జ్ఞానం ఉన్నటువంటి పిల్లలకు నేను రికమెండ్ చేసి 546 మంది పిల్లలకు నేను సీట్లు ఇప్పించిన. నేను ఇది ఇప్పించినట్టే నాకు గొప్పతనం కాదు, ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత. నేను సీట్లో కూర్చున్నా కాబట్టి చెయ్యాలి. ఎందుకు చేయాలంటే ఈ జాతికి నేను చేయాల్సినటువంటి అక్కర ఉంది. అంబేద్కర్ గారు నేనేం చేయాలంటే రాజ్యాంగం రాష్ట్రోడు దిక్కులేడు, రిజర్వేషన్ దిక్కులేదు. నా బాధ్యతగా నేను చేసిన. నేను ఇది గొప్ప అనట్లేదు, కానీ ప్యాషన్గా చేసిన. ఇలా అదే గురుకులాలల్లో 1000 మందికి పైగా విద్యార్థులు, సారీ అన్న లేట్ అయింది, 1000 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్లో పాడైతే ఆ శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. ముఖ్యమంత్రి ఒక్కరోజు రివ్యూ పెట్టలే. 1000 నుంచి 12 మందల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అస్వస్థతకు గురై పాము కాటు, కుక్క కాటు, దోమ, ఎలుక, బల్లి పడి విషాహారం మీద హాస్పిటల్లో పడితే ఒక్కరోజు రివ్యూ జరగలే. మన చైతన్యం ఏడమైంది అంటున్నా నేను. చైతన్యం ఎందుకు? ఈ రోజు వరకు 156 మంది విద్యార్థులు చనిపోయినారు గురుకులాలలో. ఒక్కరోజు రివ్యూ జరగలే. ఒక్క అధికారి మీద ఎంక్వైరీ లేదు, ఒక్క అధికారిని సస్పెండ్ చేసింది లేదు. ఒకప్పుడు నేను అంటున్నా, నేను ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు గురుకులాలలో సీటు కోసం దరఖాస్తులు పట్టుకొని పేరెంట్స్ అందరు వచ్చేది నా ఆఫీస్ దగ్గరికి. రోజుకు 3 నుంచి 500 మందిని కలుస్తుంది నేను. ఇలా గురుకులాల్లో చదువుడు దేవుడు ఎరుగు. గురుకులాల్లో చదివేటువంటి విద్యార్థులు విమానాలు ఎక్కిండ్రు, హిమాలయాలు ఎక్కిండ్రు, ఐఐటీలు అయ్యిండ్రు, ట్రిపుల్ ఐటీలు సీట్లు వచ్చినాయి, ఐఐటీల సీట్లు వచ్చినాయి, ఎంబీబీఎస్ల సీట్లు వచ్చినాయి.
మా ఫ్యామిలీస్నే మా రిలేటివ్స్లో ముగ్గురికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఆనాడు చదువు బాగుంది, విద్య బాగుంది, పోషకమైనటువంటి పదార్థాలు మంచి ఆహారం పెట్టిండు బాగున్నది. ఇలా విద్యార్థులకు సెక్యూరిటీ లేదు అంటున్నా. వాటి మీద ఇలా పేరెంట్స్ మొత్తుకుంటున్నారు. చదువు దేవుడేరు కానీ గురుకులాల్లో చదివిన సస్తే కూడా నా బిడ్డను పంప, నా చదువు కంటే నా బిడ్డే ముఖ్యమని ఇలా తల్లిదండ్రులు అంటున్నారు. ఆ విషయం మనం ఎందుకు మాట్లాడట్లేదు అని నా బాధ. ఇంకోటి, రిజర్వేషన్లలో ఈ ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ అన్ని కాంట్రాక్ట్లలో టెండర్లే. నేను ఎస్సీ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు ఫస్ట్ నేను చైర్మన్ కాగానే హరీష్ అన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. అన్న ఈ ఏదన్నా ఒక మంచి పని చేయాలని అంటే, అరే ఇప్పటికి ఒక ఫైల్ పెండింగ్ ఉంది, డిక్కీ వాళ్ళు ఒక ఫైల్ ఇచ్చారు నాకు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఈ కాంట్రాక్ట్ టెండర్లలో వితౌట్ ఈఎండి, అడ్వాన్స్ లేకుండా, మనం ఈఎండి కట్టకుండా ₹1,00,00,000 వరకు వర్క్ ఇది ఒక ఫైల్ ఉంది, సర్క్యులేషన్ చేయి. ఇమ్మీడియట్లీ ఈఎన్సీకి చెప్పి, చీఫ్ సెక్రటరీ చెప్పి 40 రోజులలో ఫైల్ తెప్పించి 21% టెండర్లలో 21% ఎస్సీలకు, 16%, 6% ఎస్టీలకు కల్పించడానికి ఒక జీవో తెచ్చినాను. దానివల్ల మీరు ఇప్పటికైనా ఎవరైనా ఎస్సీ ఎస్టీ బిడ్డలు అక్కడ ఇక్కడ పనిచేసుకున్నటువంటి బిడ్డలు, నేను ఒక్క జీవో 56 జీవో తీసుకురావడం వల్ల 100 మంది కాంట్రాక్ట్లు అయింది. హైదరాబాద్లో మీరు ఎవరైనా దోమలగూడ చౌరస్తకి వెళ్ళి లేకుంటే ఎల్బీ నగర్ పోయి ఎవరినైనా ఈ జీవో వల్ల ఎంతమంది లబ్ధి పొందిందంటే, కూలీగా పనిచేసేటువంటి వ్యక్తులు ఇలా కాంట్రాక్టర్లు అయింది, ఇలా పని ఆగిపోయింది అంటున్నా. ఇంకో విషయం తెలుసా, నేను మెడికల్ కార్పొరేషన్ చైర్మన్ పోయింది. దాంట్లో కూడా సెక్యూరిటీ ఏజెన్సీలల్లో, అదేవిధంగా డైట్ కాంట్రాక్ట్లలో కూడా నేను టెండర్లు ఇప్పించి గవర్నమెంట్ తరఫున టెండర్లు ఇప్పించిన, కాంట్రాక్ట్లు ఇప్పించిన. హాస్పిటల్లో మాకు 16%, మొత్తం హాస్పిటల్లో 16% మాకు వాటా రావాలనేసి నేను ఆ రోజు సర్క్యులేషన్ తెప్పింది. ఇలా వాటి గురించి మాట్లాడే నాదులు లేడు. వాటి వల్ల మాట్లాడడం వల్ల ఏమైందంటే, ఇలా ఎకనామికల్గా ఎదిగిపోతాడు, ఎకనామికల్గా డబ్బులు వస్తాయి, ఎకనామికల్గా వాడు సంతృప్తి ఉంటే పనిచేసేటోడు ఇలా కాంట్రాక్టర్ అయిండు, కాంట్రాక్టర్ అయితే పెద్ద A1 A2 కాంట్రాక్టర్ అవుతుంది. వాటి వల్ల నువ్వు ఎప్పుడైనా నీకు ఆర్థికంగా పరిపుష్టి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అభివృద్ధి చెందినట్టు లెక్క. అది కావాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే ఫస్ట్ మనం చదవాలి, మనం చదువుకోవాలి, చదివించాలి. ఇప్పుడు బాగా చదివిపిస్తున్నాం, కానీ ప్రయోజనం ఏంటంటే ఎక్కడో దగ్గర గ్యాప్ ఉంది అంటున్నాం. ఇవన్నిటి మీద ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఇలా గాంధీ సరోవర్కు మనం వ్యతిరేకం కాదు. ఇలా మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి గాంధీ సరోవరాన్ని పెట్టి ₹1,000 కోట్ల ఖర్చు పెట్టుండు, అంబేద్కర్ విగ్రహానికి తాళం వేసిండు. మన మూతులకు ఎందుకు తాళాలు పడ్డాయని నా బాధ. మనం ఎందుకు మాట్లాడద్దు? ఇది బీఆర్ఎస్ పార్టీ సమస్య కాదు, దళితుల ఆత్మగౌరవ సమస్య. ఇది ఏ పార్టీ ఉన్నా, ఎవరున్నా, ఏ పార్టీలో ఎవరున్నా ఒకరినొకరు గౌరవించుకోవాలి. నీ జాతి వాడి గురించి నువ్వు గొప్పగా చెప్పుకున్నప్పుడే నువ్వు గౌరవించబడతావు కదా. అంబేద్కర్ అదే అంటాడు, ఫస్ట్ నీ జాతి వాడిని గౌరవించడం నేర్చుకోవడం. అంటే ఆయన ఎంత కుమిలిపోయి, ఎంత బాధపడి, ఎంత వేదనపడి ఉంటే ఆ మాట అంటాడు. ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. ఫస్ట్ నీ జాతి వాడిని నువ్వు గౌరవించడం నేర్చుకో అంటాడు. నిజంగా అనిపిస్తుంది చాలా సందర్భాల్లో. చర్చలో పోతే మనం ఎత్తించుకోవాలి, ప్రెస్ మీట్లు పెడితే మనం పెట్టుకోవాలి, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకుంటే కూడా మనం ఎత్తించుకోవాలి. ఎవరిని తిట్టాల్సింది ఎవరిని, ప్రశ్నించాల్సింది ఎవరిని? ఇది మనము దయచేసి మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి, మేధావులందరూ కూడా. ఇట్లా చాలా పోతే ప్రభుత్వం చాలా అంశాలు ఇచ్చింది. విద్యాజ్యోతులు అన్నది చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను పోను, రాజధాని చెప్తాను. ఇలాంటి సమావేశాలలో మనము చైతన్యవంతులమైపోవాలి, ఒక యూనిట్తో పోవాలి. మనం బాధతోని ఈయన నన్ను తిట్టిండు, ఈయన నన్ను విమర్శించుండు, నేను ఆయన విమర్శించినట్టు పోకుండా మనం అందరము ఒక తాటి మీదకి వచ్చినప్పుడే రాజకీయ పార్టీలు భయపడతాయన్న సంగతి గుర్తుపెట్టుకో. నువ్వు బలంగా ఉన్నప్పుడే ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా భయపడుతుంది. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నువ్వేం పని చేసినా నీ మంత్రం బారదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇలా డెఫినెట్ గా దళిత బంధు గురించి మాట్లాడాలి, ఏంది విద్యా ఓవర్సీస్ గురించి మాట్లాడాలి. ఇప్పటి వరకు విద్యా ఓవర్సీస్ మీద అసలు విదేశాలకు ఎవడు వెళ్ళలే. మనం గీడ కొట్టుకున్నాడు కాదు, దళిత బంధు కింద ₹1,000 కోట్ల ఇస్తామని చెప్పిండు. ఇప్పటి వరకు ఇవ్వాలి, ఇంకా చాలా ఉన్నాయి లెక్కలు, నాకు ఎందుకంటే అవి చెప్పదలుచుకోండి.
టైం లేదు కాబట్టి దయచేసి అందరికీ అన్నలకు అందరికీ నాకంటే అందరూ వయసుల పెద్దవాళ్ళు మనం ఇట్లాంటి మీటింగ్లు పెట్టినప్పుడు ఒక అర్థవంతమైనటువంటి చర్చ జరగాలి. మనం ఎవరిపైన ఫైటింగ్ చేయాలని ఒక క్లారిటీ ఉండాలి, ఎవరిని విమర్శించాలో మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఆ విధంగా మనం ముందుకు పోవాలి. డెఫినెట్ గా ప్రభుత్వం ఇస్తా అన్నది మనం అడగలే, ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మేనిఫెస్టో ఇచ్చింది. 100 రోజులల్లా 6 గ్యారెంటీలు ఇస్తాం, 13 డిక్లరేషన్లు అమలు చేస్తాం, 420 హామీలు అమలు చేస్తామని చెప్పింది. 3 ఏళ్ళైంది, ఇప్పటి వరకు జరగలేదు. వాటి మీద నీకు రావాల్సినటువంటి హక్కుల మీద కొట్టాడాల్సినటువంటి బాధ్యత ప్రతి దళితుడి మీద, ప్రతి బిడ్డ పైన, బహుజుడి పైన ఉన్నది. ప్రశ్నించాలి. మీరు ప్రశ్నించే గొంతుకలో మా వంతు భాగస్వామ్యం అవుతాం, మీ గొంతుకలో గొంతుకలై మీతో చేయి కలుపుతామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ మంచి కార్యక్రమాన్ని పెట్టినటువంటి అన్న ఉపేందర్ అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ